ఆలకించండి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 11వ వాక్యం. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. నిబంధన రక్తమును బట్టి నీరు లేని గోతిలో ఉన్నవారిని, చెరపట్టబడిన వారిని నేను విడిపించెదను. దేవుడు గత మాసంలో మనకి ఒక వాగ్దానం ఇచ్చారు, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను అని. అబ్రహామును దేవుడు ఆశీర్వదించిన ఆ అనుభవాలు మనం ధ్యానించాము. భూ సంబంధముగా కొన్ని అక్కడ రాయబడినప్పటికీ వాటి ఆత్మీయమైన అనుభవాలు మనము నేర్చుకున్నాం. వాయిస్ అప్ అండ్ డౌన్ అవుతుంది చూడండి ఈ బాక్స్. కనుక దేవుని వాక్యము మనము ఆత్మీయముగా అర్థం చేసుకోవాలి, ఆత్మీయముగానే నేర్చుకోవాలి. ఆత్మీయులు ఆత్మీయంగా అర్థం చేసుకుంటారు, భూ సంబంధులు భూ సంబంధంగా అర్థం చేసుకుంటారు. శరీరానుసారులు ఏం చేస్తారంటే శరీరానుసారంగా అర్థం చేసుకుంటారు. కనుక ఎవరు ఎలా అర్థం చేసుకున్నా అది దేవుని వాక్యం కనుక అది అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక శరీరానుసారులు ఉన్న భూ సంబంధమైన వాళ్ళు ఉన్న ఆత్మీయులుగా పరసంబంధులుగా మార్చబడాలి. అందుకే దేవుని వాక్యము మనకున్నది, ఆ వాక్యం మనల్ని అలా మారుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు ఈ నెలలో మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే నేను విడిపించెదను. దేవుడు మనకిచ్చిన వాగ్దానం నేను విడిపించెదను. అందరూ పలకండి. దేవుడు మనల్ని విడిపిస్తానని ప్రభు చెప్తున్నారు. విడిపిస్తున్నాను అని చెప్తుంటే ఎక్కడో బంధించబడ్డారని అర్థం. బంధిస్తేనే కదా విడిపించేది. ఎక్కడో కట్టబడి ఉన్నారని అర్థం. మరి బంధించబడి కట్టబడి ఉన్నటువంటి వారిని ప్రభు విడిపిస్తారు. మీరు అనుకోవచ్చు, మేము ఎక్కడ కట్టబడలేదు, ఎక్కడ బంధించబడలేదు కదా, మరి దేవుడు మమ్మల్ని విడిపిస్తానంటున్నారు, మేమంతా మందిరంలోనే ఉన్నాము కదా అని మీరు అనుకోవచ్చు. మనుషులు మందిరంలో ఉన్నా సరే మనసు కట్టబడి ఉంటుంది, మనసు బంధించబడి ఉంటుంది. ఎక్కడ ఆ మనసు బంధించబడిందో, దేనికి కట్టబడిందో అక్కడి నుంచి ప్రభు మనకు ఒక విడుదల అనేది దేవుడు అనుగ్రహిస్తానని చెప్తున్నారు. ఆయన నిబంధన రక్తమును బట్టి నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడినటువంటి వారిని విడిపిస్తారని ప్రభు చెప్తున్నారు. నీరు లేని ఒక గోతిలో తోయబడినటువంటి కొన్ని అనుభవాలు మనిషి జీవితంలో ఎదురవుతున్నాయి. యోసేపుని తన సహోదరులు కొట్టి గాయపరిచి తోసింది కూడా నీరు లేని ఒక గోతిలో తోశారు. ఆ నీరు లేని గోతిలో తోయబడినప్పుడు ఆయన అక్కడి నుంచి ఆర్తనాదాలు చేశాడు. సహోదరులారా నన్ను విడిపించండి ఈ గోతిలో నుంచి అని ఆయన ఆర్తనాదాలు చేశారు. నీరు లేని గోతిలో పడిన ఒక అనుభవంలో దప్పికతో ఆకలితో ఆర్తనాదాలు చేసే ఆ పరిస్థితిలో నుంచి దేవుడు ఏం చేస్తారంటే విడిపిస్తారని ప్రభు చెప్తున్నారు. చెరపట్టబడినటువంటి అనుభవాల్లో నుంచి ప్రభు ఒక గొప్ప విడుదల అనేది మనకు అనుగ్రహిస్తానని తన వాక్యము ద్వారా దేవుడు మనకి తెలియచేస్తున్నారు. మన దేవుడు విడిపించే దేవుడు అని మీరు గుర్తించాలి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 27వ వాక్యంలో రాయబడిన విషయం ఏంటంటే ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఇక్కడ మీరు గమనించండి, దర్యావేషు రాజు చెప్తున్నారు, ఆయన విడిపించువాడును రక్షించువాడును పరమందును భూమి మీద సూచక క్రియలు ఆశ్చర్య కార్యములు చేయువాడు, దానియేలును సింహపు నోట నుండి ఆయన రక్షించి ఉన్నాడని ఒక శాసనమును రాయించాడు. అన్యులని పరిపాలిస్తున్నటువంటి అన్య రాజైనప్పటికీ ఆయన జీవముగల దేవుడు విడిపించువాడని ఆయన ఒక శాసనం రాపించాడు. కనుక మన దేవుడు విడిపించేటటువంటి దేవుడు. దానియేలును సింహాల గుహలో నుండి ఆయన తప్పించాడు అని
రాయించినట్టుగా శాసనం ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక మన గొప్ప దేవుడు మనల్ని విడిపించే దేవుడై ఉంటున్నారు. మరి దేవుడు విడిపిస్తున్నాడు. అనేక మంది మరి చెరపట్టబడిన స్థితిలో ఉంటున్నారు, చెరలో ఉన్నటువంటి అనుభవంలో కనబడుతున్నారు. ఎక్కడ చెరలోనికి మనిషి వెళ్ళడానికి కారణం ఏంటి? మనిషి చెరలో బంధించబడటానికి కారణం ఏంటి? నేను ఒక 2 విషయాలు చెప్తాను, గమనించండి. ఎహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము 23వ వాక్యము. మరియు ఇశ్రాయేలీలు తమ దోషములను బట్టి చెరలోనికి పోయిరనియు వారు విశ్వాసఘాతకులైనందున నేను వారికి పరాత్ముకుడనై వారు ఖడ్గము చేత కూలునట్లుగా బాధించు వారికి అప్పగించితిననియు అన్ని జనులు తెలుసుకొందురు. ఎందుకు ఇక్కడ మనిషి చెరలోనికి వెళ్తున్నాడు? ప్రభు చెప్తున్నారు ఇక్కడ, ఇశ్రాయేలీయులు తమ దోషములను బట్టి చెరలోనికి వెళ్ళిపోయారు. వారికి విశ్వాసఘాతకులైనందున నేను వారికి నా ముఖం చూపించలేదు, నా ముఖం మరుగు చేయబడింది. వారు ఖడ్గం చేత కూలునట్లుగా వారిని బాధించు వారికి అప్పగించాను అని ప్రభు చెప్తున్నారు. చెరలోనికి ఒక మనిషి వెళ్ళడానికి కారణం ఏంటంటే, చెరలోనికి వెళ్ళడానికి వాయిస్ పట్టేస్తుంది, ఫ్రీగా రావట్లేదు. చెరలోనికి మనిషి వెళ్ళడానికి కారణం ఏంటంటే, మనిషి చేసిన దోషములు. మనిషి చేసిన దోషములను బట్టి, అపరాధములను బట్టి మనిషి ఏం చేస్తున్నాడంటే చెరలోనికి వెళ్ళిపోతున్నాడు. దేవుడు వారికి ముఖాన్ని మరుగు చేసుకొని బాధించే వారికి అప్పగిస్తున్నాడు. నేడు చాలామంది దేవుని బిడలు దేవుని మాట వినక, దేవుని ఆజ్ఞలు గైకొనక, దేవుని వాక్యానికి లోబడక, విన్న వాక్యాన్ని పెడచెవినబెట్టి ఆ తర్వాత వాళ్ళు దోషములో ఉంటున్నారు. ఆ దోషములో ఉన్నందువల్ల దేవుడు వారిని బాధించు వారికి అప్పగించానని చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, మరి ఈ దోషములన్నిటిలో నుంచి మన విడుదల పొందినప్పుడే చెరలో నుంచి ప్రభు మనకు ఒక విడుదల అనేది దేవుడు అనుగ్రహిస్తారు. మనిషి చేసిన పాపాలు బట్టి, దోషాలు బట్టి మనిషి ఏమవుతున్నాడంటే చెరలోకి వెళ్ళిన తర్వాత బాధించబడుతున్నాడు. మరి నేడు చాలామంది మరి బాధించే వారి చేతికి అప్పగించబడి వారు బాధించబడుతున్నారు. పలు రకాలైన పరిస్థితిలో మనిషి బాధించబడుతున్నాడు, నొప్పించబడుతున్నాడు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నారు. కారణం ఏంటంటే వారి దోషములను బట్టి వారు చెరలోనికి వెళ్ళినందువల్ల ఇలాంటి పరిస్థితి వారికి సంభవించి ఉన్నది. రెండవ అనుభవం ఏంటంటే, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13వ వాక్యములో, జ్ఞానము లేకయే నా జనులు చెరపట్టబడి ఉన్నారు. రెండవదిగా మనిషి ఎందుకు చెరపట్టబడుతున్నాడంటే, జ్ఞానము లేకయే నా జనులు చెరపట్టబడిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, మనిషి చెరపట్టబడటానికి కారణం ఏంటంటే జ్ఞానము లేదు. దేవుడు తన బిడలకు జ్ఞానం అనుగ్రహించారు. దేవుడిచ్చిన జ్ఞానమును ఏం చేశారంటే దేవుని బిడలు చెరుపుకొని అజ్ఞానులుగా ప్రవర్తిస్తున్నారు. దేవుడిచ్చిన జ్ఞానముతో వారి జీవితాన్ని, కుటుంబాన్ని కట్టుకోవట్లేదు. జీవితాన్ని, కుటుంబాన్ని కట్టుకోకుండా అజ్ఞానులుగా మార్చబడుతున్నారు. అజ్ఞానులుగా మార్చబడినందువల్ల చెరలోనికి చెరపట్టబడి వెళ్ళిపోతున్నారు. కనుక దేవుడు వాక్యం చెప్తుంది, ఎవరికైనా మీలో జ్ఞానము కొదువై ఉన్న ఎడల అతను దేవుని అడగవలెను, అది దేవుడు అతనికి దయచేస్తాడు. సమస్త విధమైనటువంటి జ్ఞానము దేవుని యందే గుప్తమై ఉన్నది. గనుక జ్ఞానము కావాలని ఎవరైతే ప్రభుని అడుగుతారో దేవుడు తప్పకుండా వారికి జ్ఞానం అనుగ్రహిస్తారు. గనుక ప్రవిచ్చిన జ్ఞానాన్ని మీరు చెరుపుకోకూడదు. దేవుడిచ్చిన జ్ఞానమును కాల తన్నుకొని అజ్ఞానుల వలె మూర్ఖముగా మాట్లాడి మూర్ఖత్వంలోనికి వెళ్ళిపోవద్దు. జ్ఞానము లేకపోతే ఏం జరుగుతుందంటే చెరపట్టబడిపోతున్నారు అని వాక్యములో చూస్తున్నాం. మరలా డౌన్ అవుతుంది వాయిస్. రెండు అనుభవాలు నేను చెప్పాను. మనిషి చెరపట్టబడటానికి కారణాలు ఏంటో 2 అనుభవాలు నేను చెప్పాను. ఒకటి, దోషము వలన మనిషి చెరపట్టబడుతున్నాడు. రెండవది, జ్ఞానము లేక మనిషి చెరపట్టబడుతున్నారు. కనుక మనం దోషములలో ఉండకుండా దోషములో నుంచి విడుదల పొందాలి.
మనం అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానముగా మనం నడుచుకున్నప్పుడు మనం చెరలోనికి వెళ్ళకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు చెప్పారు, నేను మిమ్మలను విడిపిస్తానని ప్రభువు చెప్పారు. కనుక ఇప్పుడు దేవుడు మనల్ని విడిపించే కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను, మీరు శ్రద్ధగా ఆలకించండి. మనం ఎప్పుడు విన్న విషయాలే, ఆత్మీయముగా మనం వాటిని నేర్చుకోవాలి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వాక్యమును మనం చదువుకుందాం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. దేవుడు మోషేతో చెప్తున్నారు, ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, కనాను దేశమునకు నడిపించుటకును నేను దిగివచ్చాను. దేవుడు ఓరేబు పర్వతం మీదకి దిగివచ్చి మోషేతో మాట్లాడేటప్పుడు ఆయన ఎందుకు దిగివచ్చాడో ఆ ఉద్దేశం చెప్తున్నారు. నేను నా ప్రజలను విడిపించడానికి వచ్చాను, వారిని నడిపించడానికి వచ్చాను. మన దేవుడు ఒక పక్కన విడిపిస్తాడు, మరో ప్రక్కన నడిపిస్తాడు. విడిపించిన దేవుడే మనల్ని నడిపిస్తాడు. కనుక దేవుడు మనల్ని విడిపిస్తానని చెప్పారు. ఇక్కడ ఆయన చెప్తున్నారు, ఐగుప్తీయుల చేతిలో నుండి నేను విడిపిస్తాను అని చెప్తున్నారు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మను రప్పించి దాసుల గృహములో నుండి, ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. ఇక్కడ మోషే చెప్తున్నారు ఇశ్రాయేలీలతో, దాసుల గృహమైన ఐగుప్తులో నుండి, ఫరో రాజు యొక్క చేతిలో నుండి ఆయన మిమ్మలను విడిపించెను. మనం చదివిన ఈ రెండు వాక్యములలో 3 అనుభవాలలో నుంచి మనకు విడుదల కలుగుతున్నట్లుగా చూస్తున్నాం. 3 అనుభవాలలో నుంచి దేవుడు వారిని విడిపించారు. ఒకటి, దాసుల గృహమైన ఐగుప్తులో నుంచి విడిపించారు. రెండవది, ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించారు. మూడవది, ఐగుప్తును పరిపాలిస్తున్న ఫరో చేతిలో నుంచి దేవుడు విడిపించాడు. కనుక 3 అనుభవాలలో నుండి దేవుని బిడలు విడుదల పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఒకటి, దాసుల గృహమైన ఐగుప్తు. రెండవది, ఐగుప్తులో ఉన్న ప్రజలు. మూడవదిగా, ఐగుప్తును పరిపాలిస్తున్నటువంటి ఫరో రాజు. వీరి చేతిలో నుంచి దేవుడు వారికి ఒక విడుదల అనేది ప్రభు అనుగ్రహించారు. ఐగుప్తు అనేది మనకు తెలుసు, మనం ఎరిగిన విషయమే. లోకములో నుంచి దేవుడు విడిపించిన అనుభవం. ఐగుప్తీయులు అంటే లోక ఆశేచ్ఛలలో నుండి దేవుడు విడిపించిన అనుభవం. ఫరో చేతిలో నుండి అంటే ఈ లోకాధికారి అయిన సాతాను చేతిలో నుంచి విడిపించినటువంటి అనుభవం. గనుక దేవుడు మనల్ని లోకములో నుండి, లోక ఆశేచ్ఛలలో నుండి, లోకాధికారి చేతిలో నుంచి నేను నిన్ను విడిపిస్తాను అని ప్రభు చెప్తున్నారు. ఎంతమంది లోకములో ఇంకా దాసోహం చేస్తున్నారో, లోక ఆశేచ్ఛలలో బంధించబడి ఉంటున్నారో, లోకాధికారి చేతిలో బంధించబడి ఉంటున్నారో, అట్టి బిడలందరికీ దేవుడు ఈ మాసంలో చెప్తున్నారు, నేను మిమ్మలను విడిపిస్తాను. మరి చాలామంది లోకానికి దాసులై ఉంటున్నారు. లోకానికి దాసులై లోకములో ఉన్నటువంటి ఆశేచ్ఛలకి దాసులై ఉంటున్నారు. లోకాన్ని పరిపాలిస్తున్న లోకాధికారికి దాసులై ఉంటున్నారు. మరి ఇట్టి పరిస్థితిలో నుంచి ప్రభు విడిపించడానికే ఈ లోకానికి వచ్చారు. అందుకే యేసు ప్రభు చెప్పారు, నశించిన దానిని వెదకి రక్షించట కొరకే నేను ఈ లోకానికి వచ్చి ఉన్నానని చెప్పారు. లోకములో, లోక ఆశల్లో, లోకాధికారి చేతిలో ఆయన బిడులు నశించుట ఆయనకి ఇష్టం లేదు. ఏ ఒక్కరూ నశించుట ఇష్టం లేదు గనుకనే ప్రతివారు రక్షణ పొందాలని తండ్రి కోరుకున్నాడు. గనుకనే ప్రియమైన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన
ప్రియమైన కుమారుని లోకానికి పంపించి మనందరికీ ఈ 3 అనుభవాలలో నుంచి దేవుడు మనకొక విడుదల అనుగ్రహించారు. మనం లోకములో నుంచి విడిపించబడ్డాం, లోక ఆశల్లో నుంచి విడుదల పొందాం, లోకాధికారి చేతిలో నుంచి మనం విడుదల పొందాం. దేవుడు ఈ సంఘానికి తన రక్తముతో పునాదులు వేసి సంఘము కట్టబడింది గనుక ఆయన ఇంటిలోనికి దేవుడు మనల్ని చేర్చాడు. గమనించండి, వాక్యాన్ని గమనించండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని విధముగా ఐగుప్తులో నుంచి విడిపించుట కొరకై ఆయన ఏం చేశాడంటే, ఒక గొర్రె పిల్ల రక్తమును బట్టి వారు ఐగుప్తులో నుంచి విడుదల పొందారు. రక్తము ద్వారా లోకము నుంచి విడుదల పొందారు. అలా విడుదల పొంది వారు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. కానీ ఐగుప్తులో ఉన్నవారు వాళ్ళని ఏం చేశారంటే, వాళ్ళని తరుముకొస్తున్నట్టుగా చూస్తున్నాం. మనం లోకములో నుంచి రక్తముతో కడగబడి విడుదల పొందినా లోకాశయులు మనల్ని వెంబడిస్తూనే వస్తాయి. లోకములో ఉన్న ఆశయిచ్చలు ఏమవుతున్నాయంటే మనల్ని వెంబడిస్తున్నాయి. నేను రక్తముతో కడగబడ్డాను కదా, క్రీస్తు రక్తముతో కడగబడ్డాను కదా, క్రీస్తు రక్తముతో నేను కడగబడి విడుదల పొంది విమోచించబడ్డాను కదా, అయినను సరే ఇప్పుడు ఏమవుతున్నాయంటే లోక ఆశయిచ్చలు వెంబడిస్తున్నాయి. లోక ఆశేచ్ఛలు వెంబడిస్తున్నాయి. ఎప్పుడైతే వీళ్ళు ఎర్ర సముద్రం దగ్గర నుంచి వెనుదిరిగి చూశారో ఐగుప్తీయులు వారిని తరుముకొస్తున్నట్టుగా, ఫరో వాళ్ళని తరుముతున్నట్టుగా వారు చూశారు. ప్రియమైన దేవుని బిడలారా, క్రీస్తు రక్తముతో కడగబడినప్పటికీ, లోకములో నుండి విడుదల పొంది బయటకు వచ్చినప్పటికీ మరలా ఏం చేస్తున్నారంటే వెనక్కి చూస్తున్నారు. మరలా మనస్సు ఏమవుతుందంటే వెనక్కి లాగుతుంది. దేవుడు వారిని ముందుకే వెళ్ళమన్నాడు, వెనక్కి చూడమని చెప్పలేదు. అయితే వీళ్ళు ఏం చేశారంటే లోకాశేచ్ఛల వైపు మరలా వెనక్కి చూశారు. వాళ్ళ గుర్రాలు రథాలు పరుగులెడుతుంటే ఆ శబ్దానికి, ఆ ధ్వనికి వాళ్ళు ఏం చేశారంటే వెనక్కి చూశారు. లోకాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి మనం లోకములో ఉన్న ఆశేచ్ఛలు గుర్రాల వలె రథాల వలె శబ్దధ్వని చేస్తూ మరలా మనల్ని వెంబడిస్తాయి. ఆ ఆశేచ్ఛలు మనల్ని వెంబడిస్తాయి. ఆ ఆశేచ్ఛలు మనల్ని మరలా ఎలాగైనా సరే బంధించి వెనక్కి తీసుకొని వెళ్ళాలి లోకంలోనికని ఆ ఆశేచ్ఛలు మనల్ని వెంబడిస్తూనే వస్తాయి. ఇట్టి పరిస్థితిలో వాళ్ళు ఏం ఆలోచించారో తెలుసునా? ఐగుప్తులోనే మాకు సమాధులకు స్థలం ఉంది కదా, అక్కడే మేము ఎలా మరణించలేదు, తిరిగి ఇప్పుడు మేము మరలా ఫరోకి మేము దాసులమైనట్టయితే ఐగుప్తుకు మేము వెళ్ళిపోతామని చెప్తున్నారు. వీళ్ళు లోకంలోంచి విడుదల పొందిన వారే, గొర్రెపిల్ల అయిన రక్తం ద్వారా విమోచించబడిన వారే. అయినను సరే ఇప్పుడు వారి ఆ లోక ఆశేచ్ఛలు వాళ్ళని ఏం చేస్తున్నాయంటే మరలా వెనక్కి లాగుతున్నాయి. మరలా వెనుదిరిగి వెళ్ళేటట్టుగా వాళ్ళని వెనక్కి లాగేస్తున్నాయి. మోషే ప్రార్థన చేశాడు. దేవుడు చెప్పాడు, నీ చేతిలో ఉన్నటువంటి ఆ కర్రని సముద్రం వైపు చాపమనగానే సముద్రం రెండుగా విడిపోయి ఆరిన నేల ఏర్పడితే దేవుని బిడ్డలంతా ఆరిన నేలను సముద్రాన్ని దాటి అటువైపుకు వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని వెంబడిస్తున్నటువంటి ఐగుప్తీయులు, వారిని వెంబడిస్తున్నటువంటి ఫరో ఏం చేశాడంటే వారు ఎలా సముద్రంలో దాటి అటువైపుకు వెళ్ళారో వారు కూడా అలాగే దాటాలనుకొని సముద్రంలో దిగారు. వాళ్ళు కూడా ఐగుప్తీయులు దేవుని బిడ్డలు ఎలా దాటి వెళ్ళారో మనము కూడా అదే విధముగా ఈ ఎర్ర సముద్రాన్ని దాటి అటువైపుకు వెళ్ళాలని చెప్పి వారు కూడా సముద్రంలోకి వెళ్ళారు. దేవుని బిడ్డలు ఏదైతే చేయాలనుకుంటారో వాళ్ళు కూడా అదే చేయాలనుకుంటారు. మనం ఏదైతే చేయాలనుకుంటామో వారు అదే చేయాలనుకుంటారు. అదేవిధంగా ఎర్ర సముద్రాన్ని దాటాలనుకుంటారు. వారందరూ ఎర్ర సముద్రం దేవుని బిడ్డలు దాటి అటువైపుకి వెళ్ళారు. ఐగుప్తు నుంచి వారిని తరుముకొచ్చిన ఐగుప్తీయులు ఫరో సైన్యం సముద్రంలో దిగారు. తిరిగి మరలా మోషే తన కర్రను చాపగానే సముద్రం అధికమైన బలముతో పొంగి, అది పొంగినందువల్ల వారందరూ సముద్రంలో మునిగిపోయారు. వాళ్ళందరూ సముద్రంలో చనిపోయారు. ప్రియమైన దేవుని బిడలారా, లోకము దాటి వచ్చిన లోకాశలు వాళ్ళని వెంబడిస్తూనే వచ్చాయి. చూడండి, లోకాధికారి వాళ్ళని వెంబడిస్తూనే వచ్చాడు. ఎప్పుడైతే సముద్రం దాటి అటువైపుకు వెళ్ళిపోయారో, సముద్రం వారిని ముంచేసిందో, ఆ తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి వాళ్ళని వెంబడించిన ఐగుప్తుల్ని చూస్తే, ఫరోను చూస్తే వాళ్ళు ఎవ్వరూ కనిపించలేదు, ఎవరు కనబడలేదు, అందరూ నశించిపోయారు. వాక్యములో ఏమి రాయబడిందంటే ఎర్ర సముద్రమును బట్టి వారందరూ బాప్తీసం పొందిరి అని వాక్యంలో రాయబడింది. గనుక ఒకటి రక్తముతో కడగబడి రక్తము ద్వారా వాళ్ళు లోకం నుండి విమోచించబడ్డారు. బాప్తిస్మము ద్వారా లోక ఆశేచ్ఛలని ఫరోని వారు జయించగలిగారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 2 విధములైన అనుభవాలతో దేవుడు ఐగుప్తులో నుంచి 3 విధములైన అనుభవాల్లో నుంచి దేవుడు వారికి ఒక విడుదల అనేది అనుగ్రహించారు. ప్రభువైన యేసుక్రీస్తు లోకములో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని ఆఖరి రక్తము బొట్టు వరకు రక్తమంతా ప్రభు దారపోశారు. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు ఒక్కరు కూడా విడిచిపెట్టబడలేదు.
ఒక్కరు కూడా విడిచిపెట్టబడలేదు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చారు. ప్రియమైన దేవుని బిడలారా, అలాగే వాక్యంలో రాయబడినట్టుగా ఇశ్రాయేలుకి సంబంధించినటువంటి ఏది కూడా, ఒక గెట్టె కూడా, అక్కడ ఒక డెక్క కూడా మిగిలించబడకుండా సర్వ సమాజం వారికి కలిగిన సమస్తము వారు దాటి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇలా వాళ్ళ ఐగుప్తీయుల్ని వాళ్ళు దాటి, వాళ్ళు ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చిన తర్వాత ఇక ఐగుప్తీయులు వాళ్ళని వెంబడించలేదు, ఫరో వారిని వెంబడించలేదు. ఐగుప్తులో నుంచి వాళ్ళు విడుదల పొంది బయటకు వచ్చారు. ప్రియమైన వారలారా, వాళ్ళు ఐగుప్తులో నుంచి విడుదల పొంది బయటికి రావడానికి వాళ్ళకి ఎంత సమయం పట్టిందో తెలిసినా, ఒకే ఒక్క రాత్రిలోనే వాళ్ళు విడుదల పొందారు. మొదటి నెల దశమి నాడు వాళ్ళు ఒక గొర్రెపిల్లని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత 4 రోజులు దాన్ని పరీక్షించి దాన్ని వధించారు. ఆ వధించబడిన తర్వాత దాని రక్తం వారి గుమ్మాలకి ఆ రక్తం పూయబడింది. ఆ రాత్రే ఐగుప్తులో నుండి దేవుని యొక్క సైన్యం, సేనలన్నీ బయలుదేరి వచ్చాయి. ఒకే ఒక్క రాత్రి వాళ్ళ ఐగుప్తును, లోకాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చారు. కానీ వారిలో ఉన్నటువంటి లోకాన్ని బయటికి తీయడానికి ఎంత సమయం పట్టిందంటే 40 సంవత్సరాల సమయం పట్టింది. లోకములో నుంచి మనం బయటికి రావడానికి ఒక్క రాత్రి చాలు, ఒక్క ప్రసంగం చాలు. ఒకే ఒక్క ప్రసంగంతో రక్షించబడినటువంటి వారు మీలో చాలామంది ఉంటారు. ఒకే ఒక్క ప్రసంగం విని రక్షణ పొందినవారు, లోకములో నుంచి విడుదల పొందినవారు. కానీ ఆ లోకం వారిలో నుండి తీసేయటానికి, బయటికి తీయడానికి 40 సంవత్సరాలు పట్టింది. అందుకే ప్రభు చెప్తున్నారు, ఈ మాసంలో 1వ తారీఖున మొదటి పునరుద్ధాన దినం దేవుడు చెప్తున్నారు, ఐగుప్తులో నుంచి, ఐగుప్తీయుల యొక్క చేతిలో నుండి, ఫరో చేతిలో నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తానని ప్రభు చెప్పారు. లోకములో నుంచి, లోక ఆశేచ్ఛల్లో నుంచి, లోకాధికారి చేతిలో నుంచి ప్రభు విడిపించాడు. ఇప్పుడు మీలో ఉన్న ఐగుప్తును బయటికి పంపివేసి దేవుడు మీకు ఒక విడుదల ఇవ్వబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తులో నుంచి వారు విడుదల పొంది బయటకు వచ్చిన, ఎర్ర సముద్రం దాటినా వాళ్ళకి సనుగులు ఆగలేదు, గొనుగులు ఆగలేదు. సనుగుతూనే ఉన్నారు, గొనుగుతూనే ఉన్నారు, దేవునికి కోపం రేపుతూనే ఉన్నారు, తెగుళ్ళు సంభవిస్తూనే వచ్చాయి, ప్రజలు చనిపోతూనే వచ్చారు. ఎప్పుడైతే వారిలో ఉన్నటువంటి ఐగుప్తు అనేది ఎప్పుడైతే దేవుడు బయటకు తీసేసాడో 40 సంవత్సరాలు అయిన తర్వాత, ఆ తర్వాత వాళ్ళు ఏమయ్యారంటే కనాను దేశానికి వెళ్ళిపోయారు. ఐగుప్తును ఎరిగిన వారందరూ అరణ్యములో చనిపోయారు. ఐగుప్తును ఎరుగినటువంటి వారు, వారికి అరణ్యములో పుట్టినటువంటి వారి కుమారులు, కుమార్తెలు మాత్రమే కనాను దేశానికి వెళ్ళిపోయారు. కనుక వాళ్ళకి ఐగుప్తు తెలియదు. ఐగుప్తు తెలిసిన వారు వారిలో ఇద్దరు ఉన్నారు. ఒకరు యెహోషువ, రెండోది కాలేబు. మోషే కూడా లేడు, అహరోను కూడా లేడు, మిర్యాము కూడా లేదు. ఒక కాలేబు, యెహోషువ మాత్రమే ఇటు ఐగుప్తుని ఎరిగొన్నారు, అటు అరణ్యాన్ని ఎరిగొన్నారు. ఆ తర్వాత కనానుకి వెళ్ళారు. ఐగుప్తులో దేవుడు చేసిన కార్యాలు, అరణ్యములో దేవుడు చేసిన కార్యాలు ఒక కాలేబు, యెహోషువ మాత్రమే తన జనులకి వినిపించగలిగారు. ప్రియమైన దేవుని బిడలారా, ఐగుప్తులో నుంచి దేవుడు విడిపిస్తాడు. అది ఐగుప్తులో నుంచి దేవుడు విడిపిస్తాడనే దానికంటే కూడా నీలో ఉన్న ఐగుప్తును దేవుడు తొలగించి నీకు ఒక విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు. కనుక ఐగుప్తులో ఉన్నటువంటి కార్యాలు ఇక మీరు తలంచుకోరు. చూడండి, వాళ్ళు ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చినా సరే అక్కడెక్కడ వాళ్ళు ఏమని చెప్పేవాళ్ళు తెలుసునా? ఐగుప్తులో మాకు కీరకాయలు దొరికినాయి, దోసకాయలు దొరికినాయి, చేపలు దొరికినాయి, ఇవన్నీ మాకు ఉచితముగా అనుగ్రహించబడ్డాయి. అయితే ఈ అరణ్యములో మేము మన్నా తింటున్నాం. మన్నాకి ఏమైనా బిల్లు కడుతున్నారా? మన్నాకి ఏమైనా డబ్బు పెట్టి కొంటున్నారా? పూరేళ్ళు ఏమైనా డబ్బు పెట్టి కొన్నారా? అవి కూడా దేవుడు ఉచితంగానే ఇచ్చాడు. ఉచితంగానే ఇచ్చాడు వారికి. దేవుడు వారికి ఉచితంగా ఇచ్చినప్పటికీ దేవుడు వారికి అద్భుత రీతిగా అనుగ్రహిస్తున్న మన్నా, దేవుడు అనుగ్రహిస్తున్న పూరేడులు, వారికి ఇస్తున్నటువంటి ఆహారం వారికి ఎలా కనబడిందో తెలుసునా? అది చీపుగా కనబడింది. కానీ ఐగుప్తులో ఉచితంగా దొరికినటువంటి ఆ కీరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు, ఆ చేపలు అవన్నీ మాత్రం విలువైనవిగా కనబడ్డాయి. నేడు చాలామంది చూడండి, దేవుడు విడిపించి క్రొత్త నిబంధన సంఘ అనుభవానికి తీసుకొచ్చి ఆత్మీయమైన సత్యములు బోధిస్తున్నా సరే ఇవి చీపుగా ఉంటున్నాయి. లోకములో ఉంటున్నటువంటి కీరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు నీరు గారిపోయేటన్నివి ఎలా ఉంటున్నాయంటే అవి విలువైనగా ఎంచుకుంటున్నారు. ఏది విలువైనదిగా మనం ఎంచుకోవాలి? ఏది విలువైనదిగా మనం ఎంచుకోవాలి? ఇలా ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఐగుప్తులో నుంచి విడుదల పొందారు, కానీ ఐగుప్తు వారిలో నుంచి బయటికి వెళ్ళిపోలేదు.
అందుకే మాటి మాటికి ఐగుప్తును జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఐగుప్తును జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా సలుగుతూ గొనుగుతూ వచ్చారు. దేవుని తెగుళ్ళు రావడం, ఆకులు రాలినట్టుగా రాలి చనిపోవడం, వేల కొలది ప్రజలు చనిపోతూ వచ్చారు. అందుకే ప్రియమైన వారలారా, ఏ ఒక్కరూ చనిపోకూడదని, ఐగుప్తు మనలో ఉండకూడదని, వాళ్ళు ఐగుప్తులో నుంచి విడుదల పొందటానికి ఆ గొర్రెపిల్ల రక్తం వారి యొక్క గుమ్మాలకి, నిలువు ద్వారములకి, అడ్డ ద్వారానికి పూసి విడుదల పొందారు. అది వారు ఐగుప్తులోంచి విడుదల పొందారు. కానీ మనలో ఉన్న ఐగుప్తును బయటకు తీయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రక్తమును కాచారు. ఆ రక్తముని మన గుమ్మాలకి రాసుకోమని చెప్పలేదు. ఇది క్రొత్త నిబంధన, నా రక్తము, ఇది మీరు పానము చేయండి. ఇది మీరు పానము చేసినప్పుడు ఏమవుతుందంటే అది మీ కడుపులోనికి వెళ్తుంది కనుక మీ అంతరంగంలో ఉన్న ఐగుప్తు బయటికి వెళ్ళిపోతుంది. అందుకే వారి శుద్ధీకరణ బయట జరిగింది, మన శుద్ధీకరణ అంతరంగంలో జరుగుతుంది. అందుకే దేవుడు పైరూపం చూడు, అంతరంగాన్ని చూస్తాడు. కనుకనే వారికంటే మనం శ్రేష్ఠులమై ఉన్నాం. కనుక దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు ఐగుప్తులో నుండి, ఐగుప్తీల చేతిలో నుండి, ఫరో చేతిలో నుంచి దేవుడు మనకు ఒక విడుదల అనేది అనుగ్రహిస్తున్నాడు. దాని ఆత్మీయ సత్యములు చెప్పాను, అది మీరు ధ్యానించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. రెండో విషయాన్ని చెప్తాను, గమనించు. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 7వ వాక్యమును చదువుకుందాం. నాతాను దావీదుని చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుంచి విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి చాలు. దేవుడు దావీదుని సౌలు చేతిలో నుంచి విడిపించాడు. రెండవదిగా దేవుడు మనల్ని విడిపించబోతుంది. సౌలు చేతిలో నుంచి దావీదుని విడిపించినట్టుగా మనల్ని విడిపించబోతున్నాడు. మీరు అనుకోవచ్చు, సౌలు ఎప్పుడో చనిపోయాడు కదా, ఇప్పుడు సౌలు ఎక్కడున్నాడు అని మీరు అనుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు ఎక్కడున్నాడు అని మీరు అనుకోవచ్చు. కానీ సౌలు చనిపోయాడు, కానీ సౌలు ఆత్మక్రియ చేస్తూ ఉంటుంది. సౌలు ఆత్మక్రియ చేస్తుంది. సౌలు యొక్క ఆత్మకి బానిసలై ఉంటున్నారు. సౌలు యొక్క ఆత్మ చేత బంధించబడి ఉంటున్నారు. అందుకే ప్రభు అంటున్నారు, నేను సౌలు చేతిలో నుంచి దావీదుని విడిపించినట్లుగా మిమ్మల్ని కూడా నేను విడిపిస్తాను. సౌలు యొక్క ఆత్మ, సౌలు యొక్క స్వభావం, ఆ సౌలు యొక్క స్వభావం ఎలాంటిది అని, సౌలు యొక్క స్వభావం ఎలాంటిదని మనం గమనించినప్పుడు, సౌలు అభిషేకించబడిన వాడే. ఆయన అభిషేకాన్ని కోల్పోయినప్పుడు, ఆ అభిషేకాన్ని ఆయన కోల్పోయినప్పుడు నెమ్మదిగా ఆయనలో ఒక గర్వము, అహంకారం చోటు చేసుకుంది. ఆ తర్వాత సౌలు యొక్క స్వభావం ఎలాంటిదంటే స్వచిత్తము చేసే స్వభావం. సౌలుది సొంత చిత్తం చేసే స్వభావం. దేవుని చిత్తం చేస్తున్నట్లుగానే కనబడతాడు, కానీ స్వచిత్తం చేస్తూ వచ్చాడు. ఆయన దేవుని చిత్తం చేస్తున్నట్టుగానే కనబడ్డాడు, కానీ సొంత చిత్తం చేస్తూ వచ్చాడు. నేడు దేవుని బిడలనే పిలువబడే వాళ్ళు కూడా, దేవుని బిడలు కూడా ఏం చేస్తున్నారంటే దేవుని చిత్తం చేస్తున్నట్టుగానే కనబడుతున్నారు, కానీ స్వచిత్తం జరిగిస్తున్నారు, సొంత చిత్తం జరిగిస్తున్నారు. సాహసించి సౌలు తనంతట తానే బలులు అర్పించాడని వాక్యంలో రాయబడింది. సమూయేలు నడిపిస్తున్నట్టుగానే కనబడుతుంది, కానీ సాహసించి సొంత చిత్తం చేస్తున్నాడు. నడిపించేది సమూయేలే, మా దైవజనుడు సమూయేలు అని చెప్తున్నారు. నన్ను అభిషేకించింది కూడా ఆయనే, రాజుగా అభిషేకించింది కూడా ఆయనే, నడిపించేది సమూయేలే అని చెప్తున్నారు. కానీ సాహసించి ఏం చేస్తున్నాడంటే సొంత చిత్తం చేస్తున్నాడు. అలా సాహసించి ఆయన ఏం చేశాడంటే బలులు అర్పించాడు. అలా బలులు అర్పించినందువల్ల సమూయేలు ఏం చెప్పాడో తెలుసునా, నీ రాజ్యమును, నీ సింహాసనమును ఇశ్రాయేలు మీద దేవుడు సదాకాలము నిలపాలనుకున్నాడు. అయితే నీవేం చేసావో తెలుసునా, దేవుని ఆజ్ఞ మీరావు. అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసునా, తన చిత్తానుసారమైన వ్యక్తిని ఏర్పరచుకున్నారు. నీవు దేవుని చిత్తం చేస్తావని చెప్పి దేవుని ఏర్పరచుకున్నారు. అయితే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసునా, స్వచిత్తం చేస్తున్నావు. అందుకే దేవుడు ఏం చేశాడంటే తన చిత్తానుసారమైన మనిషిని తన చిత్తం చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నారు. ఇక నీ రాజ్యం నిలవదు అని చెప్పారు. ఇక నీ రాజ్యం నిలవదు, ఇక నీ పరిపాలన నిలవదు,
నీకు సింహాసనం ఉండదు. ఎందుకంటే నీవు సమూయేలు నడిపింపులో ఉన్నట్టుగానే ఉన్నావు, కానీ నీ స్వచిత్తం చేస్తూ వచ్చావు, సొంత చిత్తం. చూడండి, ఒక సందర్భంలో సౌలు ఏం చేశాడంటే, యుద్ధం అయిపోయే వరకు ఎవరు ఆహారం రుచి చూడకూడదు, ఎవరైనా సరే చనిపోవాలని చెప్పారు. అయితే తీర చూసేసరికి యోనాతాను ఒక తేనెని ఆయన తన నాలుక మీద పెట్టుకున్నందువల్ల ఆయన కళ్ళు ప్రకాశించినాయి. ఆ తర్వాత దేవుడు వారితో మాట్లాడటం మానేశాడు. ఎందుకు దేవుడు మాట్లాడలేదు? నేను చేసిన ప్రమాణం ఎవరైనా మీరారా? ఆయన అన్నాడు, నేనైనా సరే యోనాతానైనా సరే సైన్యములు ఎవరైనా సరే చనిపోవలసిందే అన్నాడు. అది ఆయన చేసిన ప్రమాణం. తర్వాత ప్రజలందరినీ ఒక ప్రక్క పెట్టి, సౌలుని యోనాతాను ఒక ప్రక్క పెట్టి వాళ్ళు చీట్లు వేశారు. ప్రజల మీదకి రాలేదు, అది వీళ్ళిద్దరి మీదకి వచ్చింది. వీళ్ళిద్దరి మీదకి వచ్చినప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు ఏం చేశారని చూస్తే యోనాతాను మీద చీటి. అప్పుడు ఆయన అన్నాడు, యోనాతానైనా సరే మరణించాల్సిందే అని చెప్పాడు. యోనాతానైనా సరే మరణించాలని చెప్పాడు. ఆ తర్వాత ప్రజలు ఏం చేశారంటే యోనాతాన్ని చంపనివ్వలేదు. ప్రజలు అడ్డుకున్నారు. అడ్డుకోగానే తన ప్రమాణాన్ని తను వెనక్కి తీసుకున్నాడు. ప్రమాణం చేసింది ఆయనే, వెనక్కి తీసుకుంది ఆయనే, చెప్పింది ఆయనే. ఎవరైనా చావాల్సిందే, నేనైనా చావాలి, యోనాతానైనా చావాలి, ఎవరైనా చావాలని చెప్పింది ఆయనే, మళ్ళీ అది వెనక్కి తీసుకుంది ఆయనే. అంటే స్వచిత్తం. తాను ప్రమాణం చేసేటప్పుడు ఇది దేవుని చిత్తమా కాదా, దైవ చిత్తం తెలుసుకొని ప్రమాణం చేయట్లేదు. సొంత చిత్తం అన్నీ సొంత చిత్తంగానే చేస్తూ వచ్చారు, స్వచిత్తాన్ని జరిగిస్తూ వచ్చారు. ఇది సౌలు యొక్క ఆత్మ. నేడు మీలో అనేక మంది సొంత చిత్తం చేస్తున్నారు, సొంత ఉద్దేశాలే నెరవేర్చుకుంటున్నారు. దేవుని చిత్తం చేయట్లేదు, దేవుని ఉద్దేశం నెరవేర్చట్లేదు. స్వచిత్తము చేసే ఆత్మయే సౌలు యొక్క ఆత్మ. దాంట్లో నుంచి విడుదల పొందాలి. స్వచిత్తములో నుంచి విడుదల పొంది దైవ చిత్తములోకి రావాలి, దేవుని చిత్తములోనికి రావాలి. మన సొంత చిత్తం చేసుకోవడానికి దేవుడు మనల్ని పిలవలేదు, దైవ చిత్తం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. యేసు ప్రభు కూడా దేవుని చిత్తం జరిగించాడు. ఆయన స్వచిత్తం చేయలేదు, ఆయన దైవ చిత్తం జరిగించారు. సౌలు స్వచిత్తం చేస్తున్నాడని దేవుడు దావీదుని ఏర్పరచుకున్నప్పుడు చెప్పాడు, నా చిత్తానుసారమైన మనిషిని నేను ఏర్పరచుకున్నాను. అందుకే దావీదు ఏమన్నాడు తెలుసునా, నీ చిత్తము చేయుట నాకు సంతోషమని చెప్పాడు ఆయన. దావీదు దేవుని యొక్క చిత్తమును సంతోషముగా జరిగిస్తూ వచ్చారు. ప్రియమైన దైవ జనాంగమా, మన సొంత చిత్తము కాదు, దేవుని చిత్తమును మనం జరిగించాలి. స్వచిత్తములో నుంచి మనం విడుదల పొందాలి. ఏది కూడా నీ సొంత చిత్తాన్ని ఉపయోగించకూడదు. మీకు ప్రార్థించడం వచ్చు, వాక్యం చదవడం వచ్చు, పాటలు పాడటం వచ్చు. మనకు పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నామని మీరే ఇంటికి పునాదులు వేయకూడదు. మీరే పిల్లల పెళ్ళిళ్ళకి పనులు ప్రారంభించకూడదు. ఏ కార్యమైనా సరే మనకు వచ్చు కదా అని మీరు చేయకూడదు. దేవుడు మనకు సేవకుల్ని ఇచ్చాడు, నడిపింపునిచ్చాడు, అభిషేకించబడిన వారిని ఇచ్చారు. అది దైవ చిత్తానుసారముగా జరగాలి. సేవకులు అడుగుపెట్టి ప్రార్థించినప్పుడే అక్కడ అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. కనుక సేవకులు లేకుండా, మందసం లేకుండా ఎరికో కోట గోడ చుట్టూ ఇశ్రాయేలు 7 మార్లు తిరిగినా, 20 మార్లు తిరిగినా, నెలంతా తిరిగినా కోట గోడలు కూలిపోతాయా? నిబంధన మందసాన్ని ఎత్తుకున్న యాజకులు ఆ ప్రాకారం చుట్టూ తిరగాలి, వారు ముందు నడవాలి. 7 పొట్టేలు కొమ్ములతో బోరలు ఊదుకుంటూ ముందు నడవాలి యాజకులు. దేవుని చిత్తానుసారముగా నడిపించబడితేనే అడ్డుగా ఉన్న ప్రాకారాలు కూలిపోతాయి. స్వచిత్త ప్రకారం చేస్తే ఆ సొంత చిత్తం అనేది ఏం జరుగుతుంది? చివరికి ఏం జరిగిందో తెలుసునా? ప్రతి విషయంలో స్వచిత్తం, నిబంధన అయినా, ప్రమాణమైనా, ఏదైనా సొంత చిత్తం చేస్తూ వచ్చాడు. చివరికి వచ్చేసరికి ఏం జరిగిందో తెలుసునా? యుద్ధములో ఆయన్ని చంపమంటే పనివాడు కూడా ఆయన చంపడానికి ఇష్టపడక ఆయన కత్తి మీద ఆయనే ఆనుకున్నాడు. సొంత చిత్తం చేస్తూ చివరికి వచ్చేసరికి తన సొంత కత్తి మీదనే ఆనుకొని మరణించాడు. స్వచిత్తంలోనే మరణించి చనిపోయాడు ఆయన. అందుకే మనం స్వచిత్తం చేయకూడదు. దైవ చిత్తం ఏమైంది, దైవ నిర్ణయం ఏమైంది, దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన తెలుసుకోవాలి. మనకొచ్చు కదా వాక్యం చదవటం, మనకొచ్చు కదా ప్రార్థన చేయటం అని మీరే ప్రార్థన చేసి ప్రారంభించకూడదు. సేవకులు వచ్చి ప్రార్థించినప్పుడే ఆ ప్రార్థన ద్వారా మీరు పనులు ప్రారంభించాలి. అది దైవ చిత్తం, అది దైవ నిర్ణయం, అది దేవుని ఆలోచనది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కొర్నేలికి ప్రార్థన చేయటం రాదా? కొర్నేలికి ధర్మకార్యాలు తెలియవా? సత్కార్యాలు తెలియవా? దేవుని దూత వచ్చి నీ ప్రార్థనలు వినబడ్డాయని కొర్నేలితో మాట్లాడితే దైవస్వరం వినలేదా?
అన్నీ విన్నా సరే ఆయన ప్రజలందరినీ పిలిపించి ఎవరిని తీసుకొచ్చాడు అక్కడికి? దేవుని చిత్తం ఎలా బయలుపరచబడిందో చూడండి, దైవ చిత్తం ఎలా బయలుపరచబడిందో చూడండి. కొర్నేలి, నీకు ప్రార్థన చేయటం తెలుసు కదా, నీకు అన్ని ధర్మకార్యాలు సత్కార్యాలు తెలుసు, నీ ప్రజలందరినీ తీసుకొచ్చి వారికి నీ కార్యాలని వివరించని చెప్పలేదు దేవుడు. యొప్పే పట్టణంలో చర్మకారుడైన సీమోని ఇంట పేతురు ఉన్నాడు, పేతురును పిలిపించు, రక్షణకు వచ్చిన మాటలు నీ ప్రజలందరికీ తెలియచేస్తాడు ఆయన. అది దైవ చిత్తం, అది దైవ నిర్ణయం. అది నాకు బాగా తెలుసు, నేను పెద్ద సేవకులను కూడా ఎరిగి ఉన్నాను. ఇక నేనే అన్నీ ప్రారంభిస్తాను, నేనే ప్రార్థన చేస్తాను, అందరు రండి, ఇంటిల్లాదులు రండి, అందరూ వచ్చి కళ్ళు మూసుకోండి, నేను ప్రార్థన చేస్తానని నువ్వు ప్రారంభిస్తే అది సౌలు ఆత్మది, అది స్వచిత్తం, అది దాంట్లో నుంచి విడుదల పొందాలి. అది ఒక రోజున ఎక్కడికి తీసుకెళ్ళింది ఆయన్ని? తన కత్తి మీద తానే ఆనుకున్నాడు యుద్ధ భూమిలో. ఎవరు చంపలేదు ఆయన్ని, ఎవరు చంపలేదు. ఆయన ఖడ్గమేని చంపింది, ఆయన ఖడ్గమేని చంపింది. కనుక స్వచిత్తములో నుంచి ప్రభు చెప్తున్నారు, సౌలు చేతిలో నుంచి విడిపిస్తాను అంటే దాని అర్థం ఏంటో తెలుసునా? స్వచిత్తములో నుంచి మనం విడుదల పొందాలి. దేవుడు నీ సొంత చిత్తములో నుంచి నిన్ను విడిపిస్తారని ప్రభు చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడలార్, మరి దావీదు దేవుని యొక్క చిత్తం జరిగిస్తూ వచ్చారు. దేవుడే సాక్ష్యం ఇచ్చారు, దావీదు నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడని దేవుడు సాక్ష్యం ఇచ్చారు. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చి ఆయన చేతికి అప్పగించుకున్నాడు. ఆయన తండ్రి చిత్తాన్ని పరిపూర్ణముగా నెరవేర్చి ఆయన అప్పగించుకున్నాడు ఆయన. గనుకనే ప్రియమైన వారలారా, మన దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకోవాలి. సౌల్లో ఉన్న మరొక ఆ స్పిరిట్ ఏంటంటే గర్వం, అహంకారం. గర్వము, అహంకారం. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనిని కృప ఇస్తాడని వాక్యంలో రాయబడి. అందుకే సౌలుని దేవుడు ఎదిరించాడు, దావీదునకు దేవుడు కృపను అనుగ్రహించాడు. దావీదుకు దేవుడు కృపను అనుగ్రహించారు. అహంకారంతో, గర్వంతో మనం ఉంటే దేవుడు ఎదిరిస్తాడు ఒక రోజున. దేవుడు మనల్ని ఎదిరించటం అవసరమా చెప్పండి? దేవుడు మనల్ని ఎదిరించటం అవసరమా? దేవుడు మనల్ని ఎదిరిస్తే మనం ఎక్కడ నిలబడగలుగుతాం? ఎక్కడ మనం ఉండగలుగుతాం? దేవుడు మనల్ని ఎదిరిస్తే ఆ అహంకారం అనేది ఉండకూడదు, ఆ గర్వం అనేది, గర్వపు యొక్క ఆత్మ అనేది మనలో ఉండకూడదు. వినయము, విధేయత అనేది అవసరం. ఒకేసారి మనకు వినయ విధేయతలు రావు. క్రమేణా 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 మనం ఆత్మీయతలు ఎదుగుతున్న కొలది అహంకారం, గర్వమై పూర్తిగా తొలిగిపోతాయి. వినయ విధేయత అనేది మనకు వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు దేవుని యొక్క కృప అనేది మనకు సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది. సమూయేలు సౌలుని అభిషేకించిన తర్వాత రాజుగా, ఆ అభిషేకించిన సమయంలో ఎవరు లేరు. ఆయన అభిషేకించినప్పుడు తైలపుడ్డి తీసుకొని సౌలు తల మీద తైలం పోసి, నీవు ఇశ్రాయేలుకి రాజుగా నేను నిన్ను అభిషేకిస్తున్నాను, యెహోవా సెలవిస్తున్నాడని సమూయేలు చెప్పిన నాడు ఎవరు లేరు. ఆయన దగ్గర ఉన్న పనివాన్ని కూడా పంపించేయమని చెప్పాడు. సమూయేలు పంపించాడు. ఎవరు లేరు ఆ రోజున. కానీ ఒక రోజు వచ్చింది సమయం, ఆ రోజున ఇశ్రాయేలు రాజు కావాలని అడిగారు కదా, మరి సౌల్ని ప్రజలకు పరిచయం చేయాలి, ఇడిగో మీ రాజు అని చెప్పాలని చెప్పి ఒక దినం కేటాయించి ప్రజలందరినీ సమకూర్చాడు ఆయన. మీకు రాజును పరిచయం చేయబోతున్నాను, అందరూ రండి, మీ రాజును మీకు పరిచయం చేస్తానంటే పులోమని వచ్చారు, జనాలంతా వచ్చారు. ఆ తర్వాత సౌలును పరిచయం చేద్దామంటే సౌలు కనిపించలేదు. సౌలు కనపడలేదు. సౌలు ఎక్కడ పోయాడు? సమూయేలేమో జనాలందరినీ పోగేశాడు, ఈయన కనిపించలా. దేవుని అడిగితే ప్రభు చెప్పారు, సౌలు ఇక్కడే ఉన్నాడు, అక్కడ సామాన్లు ఉన్నాయి కదా, ఆ సామాన్లో దాగి ఉన్నాడు అని చెప్తే, అప్పుడు సామాన్లో దాగిన సౌల్ని బయటకు తీసుకొస్తే జనసమూహం అంతా నించొని ఉన్నారు. సౌల్ని వారి మధ్యలోకి తీసుకొస్తే వారందరికంటే ఆయన ఎత్తుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వారందరికంటే కూడా ఆయన ఎత్తుగా ఉన్నాడు. ప్రజలందరూ ఆయన భుజాల వరకే వస్తున్నారు. అందరికంటే ఆయన ఎత్తుగా ఉన్నాడు. అందరూ ఆయన చూడటానికి ఆయన కనబడుతున్నాడు. అంటే ప్రజలందరికంటే కూడా ఆయన ఎత్తుగా ఉన్నాడు. కొంచెం గర్వం అన్నమాట. ప్రజలందరికంటే నేను కొంచెం ఎత్తుగా ఉండాలి, ప్రజలందరికంటే నేను కొంచెం హైట్గా ఉండాలి. అది గర్వపు యొక్క ఆత్మ. అది ఆ గర్వపు యొక్క ఆత్మ అనేది ఉండకూడదు. ప్రజలందరూ ఏమన్నారో తెలుసునా? సౌలు మనకి రాజు అయ్యాడు, దేవుడు మనకు రాజుగా ఇచ్చాడు సంతోషిస్తే, అందులో ఒక గుంపు ఉన్నారు. వాళ్ళెవరు? ఇంకో గుంపు ఎవరమ్మా? పనికి మాలను. ఏ పని చేత కదా వాళ్ళకి, ఏ పనికి రారు.
ఏ పనికి రారు, ఏ పని చెయ్యరు, మాటలు మాత్రం మాట్లాడుతుంటారు కోటలు దాటేటట్టుగా, పాదాలు మాత్రం గుమ్మం కూడా దాటవు. కోతలు కోయమంటే అన్ని కోతలు కోస్తారు, వరి కోతలు, జొన్న కోతలు మొత్తం కోసేస్తారు. ఏ పని చేత కానీ ఒక పనికి మాలిన ఒక గుంపు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు తెలిసిన? ఈడ మనల్ని లేది, ఈడ మనల్ని పరిపాలన చేసేది, ఈడు మనోడదాకా గాడిద లేని కలు జరగల, ఈడి స్వభావం గాడిద స్వభావం అయి ఉంటుంది, ఈ గాడిద మనల్ని ఏలుబడి చేసేది, ఈ గాడిద మనల్ని పరిపాలించేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందులో ఉన్న ఒక గుంపు ప్రజలందరేమో రాజు మనకు రాజు అయ్యాడని సంతోషిస్తే, అందులో కొంతమంది పని మాట లేని వాళ్ళు ఏం చేశారో తెలిసిన? ఆయన్ని తోలనాడి మాట్లాడి అన్ని మనసులో పెట్టుకున్నాడు. సౌలు అన్ని మనసులో పెట్టుకొని ఉన్నాడు. కానీ ఆయనలో కొంచెం గర్వము, అహంకారం చోటు చేసుకున్నందువల్ల ఆయన తర్వాత ఏం మాట్లాడుతూ వచ్చాడో తెలిసిన? అమాలేకీయులతో యుద్ధమాడినప్పుడు కూడా బక్కచిక్కిన వాటన్నిటినీ బలిసిన వాటన్నిటినీ తీసుకొచ్చి పెట్టాడు. సమూయేలు వెళ్ళి, నేను అన్నిటిని నిర్మూలించమన్నాను కదా, మరి నువ్వు అన్నిటిని నిర్మూలించకుండా ఏం చేసావంటే, నేను అన్నిటిని నిర్మూలించాను అన్నాడు. మరి నాకు అరుపులు వినబడుతున్నాయి కదా, రంకెలు వినబడుతున్నాయి కదా అంటే ఆయన ఏమన్నా అంటే, నీ దేవునికి బలి ఇవ్వటానికి తీసుకొచ్చారన్నారు. ఎవరి దేవునికంట? మరి ఈయన దేవుడు ఎవరు? ఈయన దేవుడు ఎవరండి? అమోనీలతో ఒకసారి యుద్ధం చేశాడు, అమాలేకీలతో ఒకసారి యుద్ధం చేశాడు, వెంటనే గర్వం వచ్చేసింది. చేయవలసిన యుద్ధాలు ఎన్నో ఉన్నాయి, ఇంకా చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి. 2 చేసేసరికి గర్వం వచ్చింది. నీ దేవునికి బలి ఇవ్వటానికి జనులు తీసుకొచ్చారు, మరి నీది సమూయేలు దేవుని తీసుకొచ్చారంట. మరి ఈయన దేవుడు ఎవరు? ఈయన దేవుడు ఎవరంటే, ఈయన దేవుడు గర్వమే ఈయనకి దేవుడు, అహంకారమే ఆయనకి దేవుడు. ఆ గర్వము, అహంకారమే ఆయనకి ఉండేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో గర్వము, అహంకారం అనేది పనికిరాదు. వినయము, విధేయతను ఉండేది. దేవుడు విడిపిస్తాను సౌలు చేతిలో నుంచి చెప్పాడు కదా. అహంకారము నుండి, గర్వము నుండి, స్వచిత్తములో నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. ఆయన స్వచిత్తం చేయకుండా దైవ చిత్తానికి అప్పగించుకోండి. దైవ చిత్తములు ఎదగండి, దైవ నిర్ణయములు ఎదగండి. ఏదైనా సరే సేవకులు ఉన్నారు ఇక్కడ, చెప్పి ప్రార్థన చేయించుకొని దేవుని చిత్తానుసారంగా వెళ్ళాలి. సొంత చిత్తం చేశారంటే స్వచిత్తమే ఒక రోజున నష్టపరుస్తుంది, ఒక రోజున అదే మన జీవితాన్ని ఎక్కడికి తీసుకెళ్తుందో చూడండి, స్వచిత్తం ఎక్కడికి తీసుకెళ్తుందో చూడండి. కనుకనే గమనించి దేవుని వాక్యానుసారంగా నడవటం నేర్చుకోవాలి. మీ సొంత చిత్తాలు కాదు చేయాల్సింది, మీ సొంత ఉద్దేశాలు కాదు నెరవేర్చాల్సింది, క్రమంగా చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. 3వ విషయాన్ని చెప్తాను, త్వరగా గమనించండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 15వ వాక్యం చివరిలో ఉంటుంది చూడండి. మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. దీర్ఘం తీయకుండా చదవమా. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవరు విడిపిస్తారు? విడిపించగలవ దేవుడు ఎక్కడున్నాడు మిమ్మల్ని? ఇక్కడ నెబుకద్నెజర్ రాజు చెప్తున్నారు, షద్రకు, మేషకు, అబేద్నెగోలతో చెప్తున్నారు, నా చేతిలో నుంచి మిమ్మల్ని ఎవరు విడిపిస్తారు? తక్షణమే మీరు మండుచున్న వేడిమి కలిగిన ఈ అగ్నిగుండములో మీరు పడద్రోయబడతారు. ఏం నేరం చేశారు వాళ్ళు? ఏం పాపం చేశారు వాళ్ళు? ఆయనకు వచ్చిన కలభావం మరిచిపోతే కలభావం తెలియచేయబడాలని వాళ్ళు ప్రార్థించిన వాళ్ళు, దానియేలుతో కలిసి వాళ్ళు ప్రార్థన చేశారు. కల మరిచిపోయి కలవరంతో ఉండి నెమ్మది లేకుండా ఉన్నప్పుడు ఆయన కలభావం తెలియపరచబడటానికి ఆయన కొరకు ప్రార్థన చేశారు వాళ్ళు. ఆయన కొరకు ప్రార్థించి ఆయన కొరకు విజ్ఞాపన చేసిన వాళ్ళు, ప్రార్థన చేసి విజ్ఞాపన చేసిన వాళ్ళతో ఆయన మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఎవరు విడిపిస్తారు నా చేతిలో నుంచి అంటే? అంత బలమైనది ఆయన చెయ్యి. షద్రకు, దానియేలు, అబేద్నెగో, నా చేతిలో నుంచి మిమ్మల్ని ఎవరు విడిపిస్తారు? ఎవరి మీదండి ఆయన సవాలు విసురుతుంది? ఎవరి మీద సవాలు విసురుతున్నారు? ఎవరి మీద శపథం చేస్తున్నాడు ఆయన? ఆయన కోసం ప్రార్థించిన వారి మీద ఆయన శపథం చేస్తున్నాడు, సవాలు విసురుతున్నారు. నీ కొరకు ప్రార్థించినటువంటి వాళ్ళని నువ్వు కాపాడుకోవాలి.
నీ కొరకు ప్రార్థన చేసే వాళ్ళని నువ్వు పోగొట్టుకుంటే తర్వాత నీ గతి ఏమి? తర్వాత నీ పరిస్థితి ఏమి? నీ కొరకు ప్రార్థించే వాళ్ళని, నిన్ను గురించి దేవునికి స్తుతి చెల్లించే వాళ్ళని నువ్వు కాళ్ళదన్నుకొని పోగొట్టుకుంటే నీవు చీకట్లోకి వెళ్ళిపోతావు, అంధకారంలోకి వెళ్ళిపోతావు. నెబుకద్నెజరు రాజు చెప్తున్నారు, నా చేతిలో నుంచి మిమ్మల్ని ఎవరు విడిపిస్తారు? విడిపించే దేవుడు ఎక్కడున్నాడు? వాళ్ళు చెప్పారు, నీ చేతిలో నుండి, ఈ అగ్నిగుండంలో నుండి మా దేవుడు మమ్మల్ని రక్షించి మమ్మల్ని కాపాడుటకు ఆయన సమర్థుడైన దేవుడు ఉన్నాడు, మాకు సమర్థుడైన దేవుడు ఉన్నాడు. ఆ మాటలు ఆయనకి మరింత క్రోధం తీసుకొచ్చినాయి. ఆ మాటలు ఆయనకి, నాకే మీరు ఎదురు చెప్తారా? నాకే మీరు ఎదురు చెప్తారా? ఎదురు మాట్లాడతారా? నేను ఎవరినో తెలుసునా? భూమి మీద నా సకల కోటి జీవరాశులకి ఇప్పుడు నేను పరిపాలిస్తే రాసుని నేను. నాకే మీరు ఎదురు చెప్తారా? ఎదురు చెప్తారంటే వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు, వాళ్ళు దేవుని బిడ్డలు, వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి తీరాల్సిందే. వారి దేవుని వాళ్ళు ఘనపరచవలసిందే. అలా ఎదురు చెప్పారు. ఈ అగ్నిగుండములో నుండి నీ చేతిలో నుంచి విడిపించుటకు మా దేవుడు సమర్థుడై ఉన్నాడు. అగ్నిగుండం, రాజు క్రోధం మరణదూత అని రాయబడే సామెతల్లో. రాజు క్రోధము మరణదూత. ఆయన మరింత ఉగ్రుడైపోయి ఏం చేశాడంటే అగ్ని ఏడంతలుగా మార్చారు. వాళ్ళని బంధించారు, తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో వేశారు. అగ్ని వారి బంధకాలు తెంచివేసింది, వారిని ఏమీ చేయలేదు. అగ్నిగుండములోనికి ప్రభు దిగి వచ్చాడు, వారిని దేవుడు విడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మూడవదిగా మన దేవుడు మనల్ని విడిపిస్తానని చెప్తుంది. ఎక్కడో తెలుసునా? కొన్ని అగ్ని వంటి పరీక్షలు మన ముందున్నాయి, కొన్ని అగ్ని వంటి శోధనలు మన ముందున్నాయి. అగ్ని వంటి పరీక్షల్లో నుండి, అగ్ని వంటి శోధనలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. నెబుకద్నెజరు రాజు యొక్క చెయ్యి ఎంత బలమైనదంటే అగ్ని వంటి శోధనలు తీసుకొచ్చి పెట్టేటటువంటి హస్తమది. అగ్ని వంటి శ్రమలు తీసుకొని వచ్చి మన ముందు పెట్టే హస్తమది. మన దేవుడు ఎవరో తెలుసునా? నెబుకద్నెజరు రాజు కంటే కూడా బలిష్ఠుడైన దేవుడు మన దేవుడు. నెబుకద్నెజరు రాజు అగ్నిగుండమును ఏడంతలు చేసి అగ్ని తీవ్రతను పెంచాడు ఆయన. కానీ మన దేవుడు ఎవరంటే నెబుకద్నెజరు రాజు పెంచిన అగ్ని జ్వాలల కంటే వేడిమి కలిగిన దేవుడు ఆయన. అగ్నిలోకి వెళ్ళగానే వారి బంధకాలు తెగిపోయినాయి. మీరు అనుకునేది ఏంటంటే దేవుడు నిజముగా విడిపించువాడైతే శద్రకు, మేషకు, అబేద్నెగోలని అగ్నిగుండంలో వెయ్యక మునుపే తప్పించాలి కదా, అగ్నిగుండంలోకి వెళ్ళక మునిపే విడిపించాలి కదా. దేవుడు నిజముగా నన్ను విడిపిస్తానంటున్నాడు, ఈ శోధన సమస్యలోకి నేను వెళ్ళక ముందే దేవుడు నన్ను విడిపించాలి కదా అని మీరు అనుకుంటారు. అలాగే వాళ్ళని అగ్నిలో తోయకుండా విడిపించినట్టయితే ఎవరు విడిపించారని చెప్తారు? నెబుకద్నెజరే వాళ్ళని తప్పించి విడిపించాడని చెప్తారు. అగ్నిలో నుండి తోయబడిన తర్వాత వాళ్ళు విడిపించబడ్డారు కనుక ఇప్పుడు అదే రాజు ఏం చెప్తున్నాడో తెలుసునా? దాని షడ్రకు, మేషకు, అబేద్నెగోల దేవుడే ఆకాశమందు ఆయనే దేవుడు, భూమి మీద ఆయనే దేవుడు, ఆయన మహోన్నతుడైన దేవుడు, ఆయన వంటి దేవుడు ఎవరు లేరు. ఆయన విడిపించుటకు మహా గొప్ప శక్తి కలిగిన వాడు ఆయన. యెషయా గ్రంథం 50:2 రాయబడి, మిమ్మల్ని విడిపించుటకు నాకు శక్తి లేదా? మిమ్మల్ని విడిపించుటకు నాకు శక్తి లేదా? మనం శోధనలోనికి వెళ్ళవలసిందే, అగ్ని లాంటి శోధన పరీక్షల్లోకి వెళ్ళవలసిందే. వాటిలో మనం నశించిపోకుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ప్రభు మనల్ని విడిపించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అగ్ని లాంటి కొన్ని శోధనలు మీ ముందున్నాయి, అగ్ని లాంటి కొన్ని పరీక్షలు మీ ముందున్నాయి. ఆ అగ్నిలో మీరు నశించిపోరు. దేవుడు అగ్ని మధ్యలోనికి దిగి వస్తాడు. అక్కడి నుండే ప్రభు మిమ్మల్ని విడిపించుటకు శక్తి కలిగిన దేవుడు ఆయన. బంగారం అగ్నిలో వేయబడి తీయబడితే అది ఏ విధంగా మారుతుంది? అది శుద్ధముగా మారుతుంది. అలాగే దేవుని బిడలు అగ్ని లాంటి శోధన మధ్యలోనికి వెళ్ళి బయటకు వస్తే ఎలా మార్చబడుతున్నారో తెలుసునా? వారి విశ్వాసం అమూల్యమైన విశ్వాసముగా మార్చబడుతుంది. కనుక అగ్నిలోనికి ఎప్పుడైతే బంగారం వెళుతుందో ఆ బంగారంలో ఉన్న మస్టు, డస్టు, వేస్ట్ అంతా కూడా అగ్నిలో తొలగిపోతుంది.
దేవుడు తన బిడలకు అనుమతించే అగ్ని లాంటి శోధన పరీక్షల్లో మనం వెళ్ళేటప్పుడు మనలో ఉన్నటువంటి ఆ డస్టు మస్టు వేస్టు అంతా తొలగిపోయి మనం దేవునికి శుద్ధమైన వ్యక్తులముగా మనం బయటికి రాగలుగుతాం. కనుక దేవుడు మనల్ని అగ్ని లాంటి శోధనలో నుంచి ప్రభు మనల్ని ఏం చేయబోతున్నాడంటే మనల్ని విడిపించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 4వదిగా దేవుడు మనల్ని విడిపించే అనుభవం చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 3వ వాక్యం చివర చదవండి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. దేవుడు మనల్ని విడిపించేది ఎక్కడి నుంచి విడిపిస్తున్నాడు? ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి ప్రభు మనల్ని విడిపించబోతున్నారు. ఫిలిష్తీయుల చేతిలో నుంచి దేవుడు మనకు ఒక విడుదల అనేది అనుగ్రహించబోతున్నాడు. ఫిలిష్తీయుల యొక్క ఆత్మ మనం ఎరిగిన విషయమే. దావీదు చెప్పారు, సున్నతి లేని ఫిలిష్తీని చేతిలో నుంచి దేవుడు విడిపిస్తాడని చెప్పారు. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు దేవుని బిడల్ని ఏం చేసేవాడంటే తిరస్కరించేవాడు, వారి మీద నిందలు మోపేవాడు. ఫిలిష్తీయుల యొక్క స్వభావం 2 చెప్తున్నా. ఒకటి తిరస్కరించే అనుభవం, 2వది నిందలు మోపే అనుభవం. ఎక్కడెక్కడ నీవు తిరస్కరించబడ్డావో అక్కడ నుండి ప్రభు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఎక్కడ నీవు మీద నిందలు మోపబడ్డాయో అక్కడ నుంచి ప్రభు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. నీవు ఎక్కడ నిందించబడ్డావో, ఎక్కడ అవమానించబడ్డావో, ఎక్కడ నిందించబడి అవమానించబడిన పరిస్థితిలో తలదించుకొని కన్నీళ్లు పెట్టుకొని నీవు పారిపోతూ వచ్చావో అక్కడ నుండే దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు ఈ మాసంలో. ఎంతమంది చేత నువ్వు తృణీకరించబడ్డావో, తిరస్కారం పొందావో. సున్నతి లేనివాడు తిరస్కరించాడు. అతని సున్నతి లేనివాడు అతని దేవుని బిడ్డ కాదు, అతడు దేవుడు ఏర్పరచుకున్న జనాంగం కాదు. అతడు సున్నతి లేనటువంటి వ్యక్తి, అతడు తిరస్కరించాడు దేవుని బిడల్ని. మన ప్రియమైన దేవుని బిడలారా, మన కొన్ని చోట్ల మనం తృణీకరించబడతాం. కొన్ని చోట్ల నీవు తిరస్కారం పొంది ఉంటావు, కొన్ని చోట్ల తిరస్కారం పొంది ఉంటావు. చూడండి, ధనవంతులైన వారి మధ్యలోకి వెళ్ళినప్పుడు, ఏమీ లేని ఒక పేదవారముగా మనం వెళ్ళినప్పుడు మనం అక్కడ తిరస్కరించబడతాం. గొప్ప శుభకార్యాలు జరుగుతున్నప్పుడు అక్కడికి మనం నిరామయంగా నిరుత్సాహముగా మనం వెళ్ళినప్పుడు మనం తిరస్కరించబడతాం. మనం అక్కడ ఎన్నిక రాము. బంధువుల మధ్యలో తృణీకరించబడి ఉండవచ్చు, నీకు అయిన వారి మధ్యలో నువ్వు తృణీకరించబడి ఉండవచ్చు, నీ ఇరుగు పొరుగు వారి ద్వారా నువ్వు తిరస్కరించబడి ఉండవచ్చును. ప్రియమైన దేవుని బిడలారా, నువ్వు చదువుకున్నప్పుడు ఉద్యోగం కొరకు వెళితే అధికారుల ద్వారా నీవు తిరస్కారం పొంది ఉండవచ్చు. కనుక నీవు ఎక్కడ తిరస్కరించబడ్డావో అక్కడ నుండి ప్రభు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఎవరు నిన్ను తిరస్కరించారో, నిన్ను తృణీకరించారో ఆ మనిషి కనబడడా, మనిషి కనబడడిక. ప్రియమైన వారలారా, దావీదు చెప్తున్నారు, వీడు తిరస్కరించాడు, ఇతను నింద మోపాడు, ఇతను సున్నతి లేని ఫిలిష్తీయుడు, ఇతడు రేపు ఈ పాటికంతా అతను ఉండడు, అతని తల నేను తెగవేయబోతున్నానని చెప్పాడు. అలాగే దేవుడు ఏం చేశాడు? తిరస్కరించిన వాడు కనబడకుండా పోయాడు. తిరస్కరించబడిన జనాంగమే, తిరస్కరించిన వారి సైన్యమును తరిమి కొట్టేశారు. ప్రియమైన వారలారా, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుల చేతిలో నేను చావాలా అని దేవునికి ప్రార్థన చేశాడు సంసోను. ఆయన పచ్చి గాడిద దవడ ఎముకతో ఫిలిష్తీయులు 1000 మందిని చంపి 2 కుప్పలు వేసి దప్పికొన్నాడు. దప్పికొన్న తర్వాత ఆయన ప్రార్థన చేశాడు, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుల చేత నేను చనిపోవాలా? నేను దప్పికొన్నాను, నా దప్పిక తీర్చమని అడిగారు. ఈ ఫిలిష్తీయుల చేతిలో పడకుండా మన దప్పికను తీర్చడం కొరకే దేవుడు మనకున్నాడు. ఫిలిష్తీయుల చేతిలో సంసోను చనిపోకుండా లేహీలో ఒక గోతిని దేవుడు చీల్చాడు. లేహీలో ఒక గోతిని చీల్చగానే ఆ గోతిలో నుండి నీరు ప్రవహిస్తే ఆ నీరు తాగినప్పుడు ఆయన ప్రాణం తెప్పరిల్లి బ్రతికెనని వాక్యంలో రాయబడింది. గనుక ప్రియమైన దేవుని బిడలారా, తిరస్కారం పొందినటువంటి మనం, నిందించబడ్డ మనం, అవమానాలు భరిస్తున్న మనం, హేళన చేసి హేళనకు అప్పగించబడినటువంటి మనం, మనల్ని చూసి, మన మాటలు చూసి, మన ప్రవర్తన చూసి నవ్వినటువంటి ఆ జనాంగం మధ్యలో ఉన్నటువంటి మన కొరకై దేవుడు ఈ ఫిలిష్తీయులను ఆయన హతం చేయబోతున్నాడు. ఆ ఫిలిష్తీయుల చేతిలో నుంచి ప్రభు విడిపించబోతున్నాడు. సంసోను ఏ విధముగా ఫిలిష్తీయుల చేతిలో నుంచి విడిపించడానికి లేహీలో ఒక గోతిని చీల్చి నీటిని రప్పించి ఆయన దప్పిక తీర్చానో, అలాగే దేవాతి దేవుడు ఏం చేశాడంటే ఫిలిష్తీయుల చేతిలో మనం చనిపోకుండా తన ప్రియమైన కుమారుడి దేహమును తండ్రి అయిన దేవుడు కల్వరి శిలువలో చీల్చివేసి ఉన్నాడు. ఆయనలో నుండి రక్తము నీరు ప్రవహించెను.
ఆయనలో నుండి రక్తము నీరు ప్రవహించున్నది. మన దప్పిక తీర్చుట కొరకై లేహీలో గొయ్యి ఒకటి దేవుడు చీల్చినట్టుగా ప్రియమైన కుమారుడే మన కొరకు చీల్చబడి ఉన్నాడు. ఆయనలో నుండి మన దప్పిక తీర్చే జలం ప్రవహిస్తున్నది. అందుకొరకే ప్రభు చెప్పారు, దప్పికొనిన వారలారా నా యొద్దకు రండి, కాసులు రూకలు లేకపోయినా ఉచితముగా మీ దప్పిక తీర్చుకొనండి. ఇదిగో నా ప్రియమైన కుమారుని మీ మధ్యలోకి నేను ఉచితముగా పంపాను. యేసు ప్రభు చెప్పారు, దప్పికొనిన వారలారా నా యొద్దకు రండి, మీ దప్పిక తీర్చుకొనండి. ఫిలిష్తీయుల చేతిలో నుంచి మీరు విడుదల పొందాలంటే మీ దప్పిక తీర్చుకోవాలి, మీ దప్పిక తీర్చబడాలి. ప్రభువైన యేసు క్రీస్తులో నుండి ఒక జలము ప్రవహిస్తున్నది. ఆయనలో నుండి ప్రవహించే జలమే పరిశుద్ధాత్మ జలమై ఉన్నది. ఈ పరిశుద్ధాత్మ జలము నువ్వు పానం చేయాలి. పరిశుద్ధాత్మ జలముతో నీ దప్పిక తీర్చబడాలి. ఆ జలము పానము చేసినప్పుడే తిరస్కారం పొందిన నీవు తలపైకెత్తుకొనబోతున్నావు. నిందించబడిన నీవు నీ తలపైకెత్తుకొనబోతున్నావు. అవమానించబడిన నీవు నీ తలపైకెత్తుకొనబోతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడే నీకు ఒక గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. ఈ జలమును పానం చేయాలి. సంసోను కొరకై లేహీలో గోతిని చీల్చినట్టుగానే మన ప్రభు అయిన యేసు మన కొరకై గాయములు పొందాడు. ఆయన పంపిన పరిశుద్ధాత్మ ద్వారా మన దప్పిక తీర్చబడుతుంది. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు, మనలోనికి వచ్చినప్పుడు మహిమాస్వరూపియగు ఆత్మ మన మీద ఉన్నాడు గనుక నిందించబడినటువంటి వారందరూ కూడా మహిమను పొందబోతున్నారు. తిరస్కారం పొందినటువంటి వారందరూ కూడా దేవుని మహిమతో నింపబడబోతున్నారు. దేవుని మహిమ మిమ్మల్ని ఆవరించబోతున్నది. ఈ మాసములో దేవుని మహిమ మీ మీద కనబడబోతున్నది. దేవుడు ఒక గొప్ప విడుదల మనకు అనుగ్రహించున్నారు. ప్రభు చెప్తున్నారు, నీరు లేని గోతిలో నుంచి చెరపట్టబడిన వారిని నేను విడిపించదను. దేవునికి మహిమ కలుగునుగాక. ఐగుప్తులో ఉన్న అనుభవం ఒక నీరు లేని గోతి లాంటిదే. కష్టపడ్డారు కానీ ఆకలి తీరలేదు, కష్టపడ్డారు ఆకలి తీరలేదు, ప్రయాసపడ్డారు విశ్రాంతి దొరకలేదు. నీరు లేని గోతిలో ఉన్న ఒక అనుభవం అది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత సౌలు చేతిలో ఉన్నప్పుడు కూడా ఒక నీరు లేని అనుభవమే అది. నీరు లేని గోతిలో ఉన్న అనుభవమే. ఫిలిష్తీయుల చేతిలో బంధించబడిన స్థితి కూడా నీరు లేని అనుభవమే. ఇలాంటి నీరు లేని గోతిలో పడిన అనుభవాలన్నిటిలో నుంచి దేవుడు మనకు ఒక విడుదల ఈ మాసంలో ప్రభు అనుగ్రహించారు. దేవుడు మనల్ని విడిపించారు. ప్రభు మీకందరికీ గొప్ప విడుదల అనుగ్రహించునుగాక. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అలాగే మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం. త్వరగా ఎవరు బయటికి వెళ్ళొద్దు. ఒక 2 నిమిషాలు తర్వాత మీరు బయటికి వెళ్ళొచ్చు. తర్వాత మనకు గ్యాప్ ఉంటుంది, సమయం ఉంటుంది. ఇప్పుడు ఎవరు వెళ్ళొద్దు. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. త్వరగా మోకరించాలి. సరిగా మోకరించి ప్రార్థన చేసుకోండి. ఎక్కడెక్కడ బంధించబడి ఉన్నావో దానిలో నుంచి ప్రభు నీకు విడుదల ఇవ్వబోతున్నారు. ఐగుప్తులో బంధించబడిన బిడలు, సౌలు ఆత్మలో బంధించబడిన వారు, నెబుకద్నెజరు రాజు చేతి కింద బంధించబడిన అనుభవాలు, ఫిలిష్తీయుల చేతిలో బంధించబడిన అనుభవాలు, వీటన్నిటిలో నుండి దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నారు. ఇది విడుదల పొందే మాసం. ఇది నీవు విడిపించబడే మాసం. ఇది దేవుడు నీకు ఒక విడుదల ఇవ్వబోతున్న మాసం. ఇది ఎన్నో సంవత్సరాలుగా బంధించబడిన స్థితిలో, విడుదల లేని పరిస్థితిలో కొనసాగుతున్నటువంటి నిన్ను దేవుడు ఈ మాసములో నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. అనేక సంవత్సరాలుగా బంధించబడిన నీ జీవితం, నీరు లేని గోతిలో నీవు అలమటిస్తూ వచ్చావు. నీరు లేని గోతిలో నీవు ఆర్తనాదాలు చేస్తూ వచ్చావు. దేవాతి దేవుడు నీకు ఒక విడుదల ఇవ్వబోతున్నాడు. ఆయన ఒక గొప్ప విడుదలను పొందబోతున్నావు. ప్రభు ఈ మాసంలో నిన్ను విడిపించబోతున్నారు. నిన్ను విడిపించడం కొరకే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నారు. ఆత్మ ఎక్కడ ఉండునో స్వతంత్రత అక్కడ ఉండును. ఆత్మ ఎక్కడ ఉండునో విడుదల అక్కడ ఉండును. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు.
దేవుని ఆత్మ ద్వారా నీ గొప్ప విడుదల కలగబోతున్నది. గత 7 మాసములు సంపూర్ణముగా మనల్ని కాపాడిన దేవుడు 8వ మాసములో నీకొక గొప్ప విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు. నిన్ను విడిపించడం కొరకే శక్తి కలిగిన దేవుడు మన మధ్యలో దిగి వచ్చి ఉన్నాడు. మిమ్మల్ని విడిపించడకు నాకు శక్తి లేదు, మిమ్మల్ని విడిపించడకు నాకు శక్తి లేదు. సర్వమును సృష్టించిన వాడు ఆయన, సర్వశక్తి గల దేవుడు ఆయన. నీవు బంధించబడిన బంధకాల నుంచి విడుదల పొందబోతున్నావు. అప్పుల ఊబిలో నుంచి విడుదల పొందబోతున్నావు. రోగాల బారి నుంచి విడుదల పొందబోతున్నావు. సమస్యల్లో నుంచి విడిపించబడబోతున్నావు. శోధనలో నుంచి విడుదల పొందబోతున్నావు. దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఆయన నిన్ను స్వతంత్రుడిగా మారుస్తున్నాడు. ఆయన బంధించబడిన స్థితిలో ఆకలి దప్పులతో అల్లాడిపోతున్నావేమో, కష్టపడి కూడా కష్టార్జితాన్ని అనుభవించలేని స్థితిలో నీవు కట్టబడి ఉన్నావేమో, ఆరోగ్యంగా ఉండాలని ఎంత ఆరోగ్యం కొరకును ప్రయాసపడిన బలహీనతల చేత నువ్వు కృంగిపోతున్నావేమో. దేవుడు నీకు విడుదల ఇస్తున్నాడు ఈ మాసంలో. ప్రభు నిన్ను విడిపిస్తున్నాడు ఈ మాసంలో. సంతానము లేక సంతులేమితో నువ్వు బాధపడుతున్నావేమో, నువ్వు కన్నీరు విడుస్తున్నావేమో. ప్రభు నీకు ఒక విడుదల ఇవ్వబోతున్నాడు. నీ తల దేవుడు పైకెత్తబోతున్నాడు. తిరస్కారాన్ని తొలగించబోతున్నాడు. ఆయన నిందను కొట్టివేసి అవమానము దొర్లించి నీ తల పైకెత్తబోతున్నాడు. దేవాతి దేవుడే చెప్తున్నాడు నీతో, ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి. ఇదిగో మీకు విడుదల సమీపించి ఉన్నది. ఇదిగో మీకు విడుదల సమీపించి ఉన్నది. ఇదిగో మీకు విడుదల సమీపించి ఉన్నది. ఎక్కడికి వెళ్ళిన అపజయాల మధ్యలో కొనసాగుతున్నావేమో, జయము లేక అపజయాల మధ్యలో తిరుగుతున్నావేమో. జయమిచ్చే దేవుడు నీతో చెప్తున్నాడు, నిన్ను విడిపించిన కొరకే నేను వచ్చి ఉన్నాను. నిన్ను విడిపించిన కొరకే నేను వచ్చి ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా నీకు ఉద్యోగం దొరకక, సరైన చేతి పని కుదరక, పనులు లేక ఇబ్బందులు పడుతూ ఆకలి దప్పులతో అలమటిస్తూ నీరు లేని గోతిలో పడి ఉన్న స్థితిలో ఉంటున్నావేమో. ఈ మాసంలో ప్రభు చెప్తున్నారు, నీవు అడుగు పెట్టిన ప్రతి చోట నీకు నేను జయం ఇవ్వబోతున్నాను. అడుగు పెట్టే ప్రతి చోట నీకు విజయం కలగ చేయబోతున్నాను. బలాఢ్యులైన వారి చేతులను బంధించబడి నువ్వు నలిగిపోతున్నావేమో. ప్రభు అంటున్నారు, నేను సర్వశక్తి గల దేవుడను, సర్వమును జయించిన వాడను, నేనే నిన్ను విడిపించబోతున్నాను. నేనే నీకు విడుదల ఇవ్వబోతున్నాను. నీకు విరోధముగా లేచిన వారు, నిన్ను తరుముతున్నవారు, నిన్ను వెంటాడుతున్నవారు, నిన్ను తిరస్కరించిన వారు, నీ మీద నింద మోపిన వారు ఇక నీకు కనబడరు. దేవుడు నీ పక్షమై ఉన్నాడు. ప్రభు నీతో ఉన్నాడు. ఆయన నీతో ఉండి నీకు విడుదల ఇవ్వబోతున్నారు. కట్టబడిన కట్లని విప్పి తీసుకొని రండి. ఎవరైనా ఆటంకపరిస్తే చెప్పండి, ఇది ప్రభు కావాలని చెప్పండి. నీవు దేవునికి కావాలి, నువ్వు ప్రభుకు అవసరం. అందుకే ప్రభు నిన్ను విడిపించాడు. అందుకే ప్రభు నీకు విడుదల ఇచ్చాడు. నీవు ఆయనతో కలిసి, ఆయన నీతో కలిసి యెరూషలేము చేరబోతున్నావు. పరమ యెరూషలేము చేరబోతున్నావు. సియోను చేరబోతున్నావు. అందుకొరకే దేవుడు నీకు విడుదల ఇచ్చాడు. ప్రభు నీకు విడుదల ఇచ్చాడు. నీ మనసు ఎక్కడ బంధించబడిందో, నీ హృదయం ఎక్కడ బంధించబడిందో పరిశుద్ధాత్మ దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. అదృశ్యుడైన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో క్రియ చేయబోతున్నాడు. ఒక్క క్షణంలో నీకు విడుదల కలగబోతుంది. హల్లెలూయా.
తురాల మాన గతిరాల మాన గనగర రదల బగల బగ తుడి బిడి గడబల గడబ గదరాల మాన. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. విడుదల లేని స్థితిలో నీవు ఎన్నో సంవత్సరాలుగా కన్నీరు విడుస్తూ ఉన్నావు. ఎన్నో సంవత్సరాలుగా నువ్వు దుఃఖిస్తూ వచ్చావు. ఈ రోజున ప్రభు నీకు విడుదల ఇచ్చావు. నీ కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తున్నాడు. ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తున్నాడు. ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తున్నాడు. నీ దుఃఖము సంతోషమవుచున్నది. నీ దుఃఖము సంతోషమవుచున్నది. నీ విలాపము ప్రలాపము తొలగిపోయినాయి. దేవుడు నీకు సంతోషం ఇచ్చారు. ప్రభు నీకు ఆనందం ఇచ్చారు. హల్లెలూయా. ప్రియమైన తండ్రి, మీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. గత 7 మాసములు మమ్మల్ని సంపూర్ణముగా కాపాడి 8వ మాసం మొదటి పునరుద్ధాన దినమున సర్వశక్తి గల దేవుడవై మమ్మల్ని విడిపించుట కొరకై మా మధ్యలోనికి మీరు దిగి వచ్చినందుకై నీకు స్తోత్రం ఆయన. మీరు మమ్మల్ని విడిపిస్తానని మాకు వాగ్దానం చేశారు. అవును ప్రభువా, మాకందరికీ ఒక విడుదల అనుగ్రహించారు. లోకములో నుండి, లోక ఆశ్చర్యంలో నుండి, లోకాధికారి చేతిలో నుంచి మాకు గొప్ప విడుదల మీరు అనుగ్రహించినందుకై స్తోత్రం ప్రభువా. నీ మాటలన్నీ బిడల హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని వేడుకుంటున్నాం. మీ శరీరములో రక్తములో మేము పాలు పొందబోతున్నాము నాయన. మమ్మల్ని అందరినీ మీరు పరిశుద్ధపరచాలని వేడుకుంటున్నాం. మీరు శుద్ధీకరించాలని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈ మాసమంతా కూడా బిడ్డల పనిబాటల్లో, వ్యాపారాలు, ఉద్యోగాల్లో తోడై ఉండి ఆశీర్వదించండి. ప్రయాణాలన్నింటిలో మీ కాపుదల దయచేయండి. సేవా సరిహద్దులు ఎల్లలు విశాలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అనేక నూతన ఆత్మలు సంఘములో చేర్చమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకొని మీకు అప్పగించుకుంటున్నాం. మీ కార్యములన్నీ మా ఎడల నూతనపరిచి సహాయం చేయండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ అలాగే కూర్చోండి.